దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి లాగున దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ ఛానల్ ద్వారా మీతో మాట్లాడడానికి, కొన్ని వర్తమానాలు ఇవ్వడానికి, అవి మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం. దేవుడు మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి, మీరు మా కొరకు చేస్తున్న ప్రార్థనను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది శక్తి చేత కానీ బలము చేత కానీ జరిగే పరిచర్యలు కావు, కేవలం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే జరిగే పరిచర్యలు కావున మీ ప్రార్థన అవసరతలు మాకు చాలా అవసరమని మరొకసారి దేవుని సేవకుడిగా మీ ప్రార్థన అవసరతని నేను ఆశిస్తున్నాను. మా కొరకు, పరిచర్యల కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఈ సమయంలో దేవుడు మీ నిమిత్తమై నాకు ఇవ్వబడిన ఆలోచన, ప్రేరేపణ మీతో మాట్లాడాలని నేను ఈ సమయంలో దేవుని చేత ప్రేరేపించబడి మీ మధ్యలో ఉన్నాను. రాజులు మొదటి పుస్తకం 2వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను ధ్యానం చేస్తాను. అందరూ నాతో పాటు చదవాలని, చూడాలని ఆశపడుతున్నాను. రాజుల మొదటి పుస్తకం 2వ అధ్యాయం మొదటి వచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగ ఆజ్ఞయించాను, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొన్నను ఎక్కడికి తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో దావీదు యొక్క చివరి గడియల్లో జరుగుతున్న సంఘటన మనకి తెలియపరచబడుతుంది. చూడండి, దావీదు తర్వాత, సొలొమోను తర్వాత ఏ రాజు వచ్చినప్పటికీ కూడా ప్రతి రాజుతో దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా సేవకుడైన దావీదు నడుచుకున్నట్లుగా మీరు నా విషయంలో నడుచుకొనలేదు, నా సేవకుడైన దావీదు ఉన్నట్లుగా, నా ఎడల భక్తిగా ఉన్నట్లుగా మీరెవరు నా ఎడల భక్తిగా లేరు అని ప్రతి ఒక్కరి గురించి కూడా దేవుడు బాధపడుతూనే మాట్లాడుతూ వచ్చాడు. అయితే దావీదు నడిచినట్లుగా మీరు నడవలేకపోయారు, దావీదు చేసినట్లుగా మీరు చేయలేకపోయారు, దావీదు ఉన్నట్లుగా మీరు ఉండలేకపోయారని దేవుడు దావీదు గురించి చెప్పాల్సిన కారణాలు ఏంటంటే, దావీదులో చాలా కారణాలు ఉంటాయి. దేవుని చిత్తం అయితే మీతో ఎప్పుడైనా ఈ దావీదు గురించి కొన్ని అంశాలు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అయితే దావీదులో ఉన్న శ్రేష్టత ఏంటంటే, గొర్రెల కాపరి కాస్త దేవుని హృదయానుసారుడిగా మారడమే కాకుండా చక్రవర్తి అయ్యాడు. ఆ చక్రవర్తి కాస్త ఎక్కడికి వెళ్ళాడంటే, చూడండి, ఇప్పుడు పరలోకంలో మనం అందరం చనిపోయిన తర్వాత దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు దేవుడు ఒక సింహాసనం మీద కూర్చుంటాడంట. ఆ సింహాసనం యొక్క పేరు ఏంటయ్యా, ఎవరిదయ్యా అని అడిగితే అది దావీదు సింహాసనం అంటాడు. ఎంత ఆశ్చర్యము! భూమి మీద ఉండగా నరుని పేరు, భూమి మీద ఉన్న నరుని పేరు పరలోకమందు నిత్యం ఉండే సింహాసనానికి ఆ పేరు పెట్టాడంటే దావీదు దేవుని హృదయాన్ని ఎంతగా సంపాదించుకున్నాడో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన జీవితం అలాగే ఉంది. ఆయన పిల్లలకి అప్పగించిన వారినప్పుడు, వాళ్ళ పిల్లలకి అప్పగించేటప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించాడు దావీదు. చూడండి, ఆయన చనిపోయే సమయంలో తన కుమారుని, తన తర్వాత రాజు కాబోయే కుమారుని పిలిపించి కొన్ని విషయాలు రహస్యముగా చెబుతున్న విషయాలు ఏంటంటే, అయ్యా పలానా చోట డబ్బును వెళ్ళి తెచ్చుకో, పలానా చోట ఎకరాలన్నీ మనం వెళ్ళి తీసి తెచ్చుకో, ఇదిగో వాళ్ళని చంపి వీళ్ళని చెప్పి అని ఏమీ చెప్పట్లేదు. ఆయన చెబుతున్న మాటల్లో ఏంటంటే, చూడండి 2వ వచనం చదువుతున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ధైర్యము తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే, నువ్వు ధైర్యము కలిగి ఉండాలి, హృదయంలో నిబ్బరమైన మనసు కలిగి ఉండాలి. దేనికి ధైర్యం? దేవుడు నీతో ఉంటాడన్న ధైర్యం నీకు కావాలి. 2, నువ్వు ఏ పని చేసినా ప్రభు హస్తం నీకు తోడుగా ఉంటుందన్న మనసు, నిబ్బరమైన మనసు నీతో ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే 3వ వచనం చదువుతున్నాను, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వు ఎక్కడికి తిరిగినా అన్ని విషయాల్లో వివేకంగా నడుచుకుంటావు. దావీదు అంటే సౌలు పంపిన చోటకెల్లా సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట, జ్ఞానంతో ప్రవర్తించాడంట. తను సుబుద్ధి కలిగి ప్రవర్తించిన ప్రతిసారి కూడా సౌలు అధికముగా భయపడడం మొదలు పెట్టాడంట. ఎవరికి భయపడ్డాడు? ఒక పనివాడికి, ఒక సైనికుడికి, లేదంటే ఆ సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడికి రాజు భయపడడానికి గల కారణం ఏంటంటే, సౌలు చెప్పిన ప్రతి పనికి దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. ఇక్కడ అంటున్నాడు, చూడండి, నీకు అలాంటి వివేకము, అలాంటి సుబుద్ధి, అలాంటి జ్ఞానము కలిగి నువ్వు ప్రవర్తించాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడు. చూడండి, నీ దేవుడైన యెహోవాని అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిస్తే ఇక నీకు జ్ఞానము, వివేచన, సుబుద్ధి కలిగి నువ్వు అద్భుతంగా దేవుని పరిచయం చేయగలుగుతావని దావీదు తన కుమారుతో చెప్తున్నాడు. మొట్టమొదటిగా చెబుతున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడు.
దేని బిడ్డలారా, ఒక మాట అడుగుతున్నాను. దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడావా? దేవుడు నీకు అప్పగించుచున్న వారిని నువ్వు కాపాడుతున్నావా? దేవుడు నీకు ఏం అప్పగించాడు అసలు నీకు తెలుసా? బైబిల్ పుస్తకంలో మనం చూడగలిగితే రక్షణని మనకి ఇచ్చాడట, తన ఆత్మని మనకి ఇచ్చాడంట, తన దర్శనాన్ని మనకి ఇచ్చాడంట, తన ప్రేమనంతటిని మన కొరకు దారిపోసాడట. ఇప్పుడు నేనేం కాపాడాలి అంటే ఆయన ఇచ్చిన రక్షణని కాపాడుకోవాలి, ఆయన ఇచ్చిన దర్శనాన్ని కాపాడుకోవాలి, ఆయన ఇచ్చిన ఆత్మని కాపాడుకోవాలి, ఆయన నీలో పెట్టిన తన సంకల్పముతో కూడిన ప్రేమను కూడా నువ్వు కాపాడుకోవాలి. ఇప్పుడు ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలంటే రక్షణ కార్యాలు నీలో జరిగే చోట ఎక్కడైతే రక్షణ ఉండదో ఆ స్థలంలోనే ఉండాలి. సేవకులకి దగ్గరకు వచ్చేసరికి మీకు చెప్పేంత అనుభవం నాకు లేనప్పటికీ కూడా దేవుని ఆత్మ చేత మాట్లాడుతున్నాను ఏంటండి, నీకు అప్పగింపబడిన వారి ఆత్మను కూడా కాపాడవలసిన బాధ్యత నీకుంది దేవుని బిడ్డలారా. చూడండి, సంఘంలో కొంతమంది వస్తారు, కొంతమంది వచ్చిన తర్వాత ఏదో మనం చెప్పిన మాటలు నచ్చకపోతే వారు వెళ్ళిపోతారు. మనం ఏమంటామో తెలుసా సేవకులుగా, పోతే పో, నువ్వు పోతే, ఒకడు పోతే 10 మంది దేవుడు తీసుకొస్తాడు. ఈ మాట సేవకుడు మాట్లాడాల్సిన మాట కాదు దేవుని బిడ్డలారా. నువ్వు పోతే 10 మంది వచ్చే పరిస్థితి ఉంటే ఇంకా నువ్వెందుకు సేవ చేయడం? బలహీనమైన గొర్రె ఏదో నువ్వు చూడాలి, ఆ బలమైన గొర్రె నువ్వు కాపాడాలి, దాన్ని మొయ్యగలగాలి, అవసరమైతే దాన్ని ఎత్తుకోవాలి, దానికి కట్టు కూడా నువ్వే కట్టాలి. నువ్వేమో సింహాసనం మీద కూర్చుని దిగవు కిందకి. ఆ బలహీనమైన గొర్రె నీ దగ్గరికి ఎలా రాగలుగుతుంది? నీ ఆలోచన ఎలా అందుకోగలుగుతుంది? అంటే బలహీనమైన గొర్రెని అది బలపరచబడే వరకు కూడా నువ్వే దాన్ని మొయ్యగలిగే పరిస్థితి నీకు రావాలి. నీకు నాకు కూడా పరిస్థితి రావాలి దేవుని బిడ్డ. చూడండి, చిన్నపిల్లవాడిని వెంటనే వదిలేసి ఒరే నడిచేరా పరిగెట్టారా అంటామా? చెయ్యి పట్టి నడిపిస్తాం. పడిపోతే ఎందుకురా నడిపిస్తే కూడా ఎందుకు నడవట్లేదు అని కొడత కూర్చుంటామా? అడు నడవలేడు కాబట్టి పట్టుకుంటాం, అవసరమైతే ఇంకా ఎత్తుకుని నడుస్తాం. ఎంతకాలం ఎత్తుకుంటాం? ఆడు నడిచే ఆ సందర్భము లేదంటే ఆ ఎదుగుదల వచ్చే వరకు కూడా అతన్ని మనం నడిపిస్తూనే ఉండాలి, అవసరమైతే ఎత్తుకోవాలి. అరే మన కడుపున పుట్టిన బిడ్డనే నువ్వు అంతలాగా చూసినప్పుడు మరి దేవుని రక్తములో కడగబడిన వ్యక్తిని నువ్వు ఇంకెంత బాధ్యతగా చూడాలి? శరీర సంబంధమైన కుమారుల కంటే ఆత్మ సంబంధంగా దేవుడు నీకు అప్పగించిన వారు ఒక వజ్రముతో సమానం. అలాంటి వారిని ఎంత బాధ్యతగా చూడాలి దేవుని బిడ్డలారా? తోటి సహోదరుడిగా, తోటి పనివాడిగా, దేవుని దాసుడిగా నేను బ్రతుకులాడితే మాటలు చెప్తున్నాను దేవుని బిడ్డలారా. నీకు అప్పగించబడిన వారిని నువ్వు కాపాడు. నీ భార్యని కాపాడడానికి అవసరమైతే సంఘంలో ఉన్న వాళ్ళందరినీ తృణీకరిస్తావు. నీ పిల్లల్ని కాపాడుకోవడానికి, నీ పిల్లల్ని కప్పుపుచ్చుకోవడానికి సంఘంలో ఉన్న వాళ్ళందరినీ తృణీకరిస్తావు. నువ్వు కాపాడాల్సింది ఎవరినయ్యా అంటే దేవుని సంఘాన్ని కాపాడాలి, దేవుడు నీకు అప్పగించిన ఆత్మని కాపాడాలి. విశ్వాసంతో నేను చెబుతున్న మాట, అమ్మా దేవుడు నీకేమిచ్చాడు? నువ్వు ఏం కాపాడగలుగుతున్నావు? దేవుని రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుతున్నావా? దేవుని దర్శనాన్ని నువ్వు కాపాడగలుగుతున్నావా? దేవుని రక్షణ వస్త్రం నువ్వు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రజలకి వేరై నువ్వు జీవించాలి. ఈ మూర్ఖులకి, ఈ తరం వారికి నువ్వు వేరై జీవిస్తేనే కానీ నీకు రక్షణ కలుగు దేవుని బిడ్డ. చూడండి, ఈ సామెతల పుస్తకంలో 24వ అధ్యాయం 21వ వచనంలో ఉంటది కదా, ఏమని? ఈ యెహోవాను గణపరచండి, అలాగూ చెయ్యని వారి జోలికి మీరు పోవద్దని అంటాడు. అంటే నువ్వు సహవాసం ఎవరితో ఉండాలి? నీ రక్షణ వస్త్రం నువ్వు కాపాడుకోవాలనుకుంటే ఎవరు వాడితే వారితో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరితో మరితే వారితో నువ్వు సహవాసం చేయడానికి వీల్లేదు. మాట్లాడు, ఎంతవరకు అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకే ఉండాలి. కానీ నీ సహవాసం అంతా ఎవరితో ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన ఆ దేవుని ప్రజలతో ఉండాలి, దేవుని సేవకులతో ఉండాలి. అప్పుడే నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. చూడండి, బైబిల్లో సామెతల పుస్తకాల్లో ఉంటది కదా, చెడు స్నేహం అంట మంచి నడవడిని చెరుపును. అంటే నువ్వు చేసే స్నేహమే నీ నడవడిని చెరపాలా, లేదంటే నీ నడవడిని క్రమపరచబడాలనేది నీ మీద ఆధారపడి, నీ స్నేహం మీద ఆధారపడి ఉంటుంది. చెబుతున్నాడు, మూర్ఖులకి తరము వారికి వేరే, లోకులందరూ పోవాల్సిన మార్గం నేను పోతున్నాను, కానీ నేను మాత్రం లోకస్తులుగా నేను లేను, దేవునికి ఇష్టడుగా, దేవుని హృదయానుసారుడిగా నేను మారానని దావీదు అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా. క్రీస్తు శిలువ రక్తానికి ముందే ఆ సాక్ష్యాన్ని సంపాదించుకుంటాను కుమారుడికి చెబుతున్నాడు. లోకులందరూ పోవాల్సిన మార్గాన్ని పోతున్నాను, కానీ లోకులు నడిచినట్లుగా నేను నడవలేదు. మరి నువ్వెలా నడుస్తున్నావు? కొత్త నిబంధనలు చూసినట్టయితే అపొస్తలుడైన పౌలు కూడా అదే మాట అంటాడు, నా పరుగును కడముట్టించాను, మంచి విశ్వాసం, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. నువ్వు పరిగెడుతున్నావు, ఎలా పరిగెడుతున్నావు? నీ పోరాటం ఎవరితో పోరాటం చేస్తున్నావు? మనుషులతోనా, అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతోనా? నువ్వు నీలో ఉన్న రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలంటే నీ సహవాసం ఎవరితో అనేది చాలా ఇంపార్టెంట్.
చూడండి, క్రైస్తవుల్లో చాలా మంది కూడా వాళ్ళ ఫోన్ కాల్స్, వాళ్ళ డేటా విప్పి చూస్తే ఆత్మ సంబంధమైన సేవకుల కంటే, ఆత్మ సంబంధమైన స్నేహితుల కంటే లోక సంబంధమైన స్నేహితుల యొక్క ఫ్రెండ్స్ కాల్ లిస్ట్ ఎక్కువ ఉంటుంది వారిలో. చూడండి, వారు వాట్సాప్లో ఆన్ చేసి చూడండి. లేదంటే నీ మనస్సాక్షి నిన్ను గద్దించడం లేదా? నీలో ఉన్న రక్షణ నువ్వు ఎందుకు పోగొట్టుకున్నావు? నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ప్రార్థన చేయాలంది కానీ ప్రార్థన చేయలేకపోతావు. వాక్యం చదవాలన్నది కానీ వాక్యం చదవలేకపోతావు. కారణం ఏంటంటే నువ్వు చేసే సహవాసమే నీ నడవడిని చెరిపేస్తుంది అని బిడ్డ. నువ్వు ఆత్మ సంబంధంగా ఎదగాలనుకున్నప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన మనుషులతో నడుచుకోవాలి. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తులతో తిరగాలి. లోక సంబంధమైన వ్యక్తులు దొరికితే లోక సంబంధమైన ఆలోచనలు మైండ్లోకి వస్తాయి. నువ్వు అలాంటి వారితో వెళ్ళడానికి వీల్లేదు అని బిడ్డ. ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉండాలండి? అలాగా దేవుడు తన రాజ్యము, తన దేవదూతల సమూహంతో మన మధ్యకి వచ్చే వరకు, లేదా నువ్వు ఈ స్థలం నుంచి దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు కూడా నిన్ను నువ్వు అలా కాపాడుకోవాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అంటున్నారు, వాళ్ళందరూ తినే తిండి మాకు వద్దయ్యా, మాకు సపరేట్గా ఇవ్వండి. ఏంటయ్యా? మాంసాహారం కదా, శ్రేష్టమైన ఫుడ్ కదా, రాజు తినగలిగిన ఆహారం ఇది. దీనికోసం అందరూ ఆరాట పడిపోతున్నారు. అవసరమైతే బత్తిని వదిలేసి వచ్చి తిండి కోసం మీద పడుతున్నారు. మరి నీకేంటి? నీకే వచ్చింది? వాళ్ళందరూ ఎలా చేసినా మేము మాత్రం ప్రత్యేకంగా జీవించవలసిన వారు. ఏంటి, తిండి విషయంలో కూడా ప్రత్యేకంగా జీవించాలా? ఎస్, తిండి విషయంలో కూడా నీలో ఒక ప్రత్యేకత అనేది లేకపోతే నీలో ఉన్న రక్షణ వస్త్రం బయటికి పోతుంది అని బిడ్డలారా. కాపాడుకోగలుగుతున్నావా? నీకు వివేచన రావాలంటే, సమయోచితమైన జ్ఞానము రావాలంటే, అపవాది తంత్రాలు గుర్తెరిగి అపవాదిని నీ కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కి దేవుని రాజ్యము కొరకే నువ్వు నమ్మకంగా నిలబడాలంటే నువ్వు ఇలాగనే వేరుపాటి జీవితం జీవించక తప్పదు అని బిడ్డ. ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటాం, క్షమించండి 17వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుతున్నాను. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. చూడండి, ఇక్కడ ఒక యుద్ధము మనకు కనబడుతుంది. ఈ యుద్ధం ఎవరికి అంటే లోకస్తులందరూ వారి బలాన్ని అంతా తీసుకెళ్లి ఆ మృగానికి అప్పగిస్తారట. ఆ మృగము ఎవరితో యుద్ధం చేస్తుందంటే నీతో నాతో కాదట, గొర్రె పిల్లతో యుద్ధం చేస్తుందట. ఇందుకే గొర్రె పిల్ల ఎవరయ్యా అని అడిగితే ఈ గొర్రె పిల్ల గురించి రాయబడిన మాట ఏంటంటే, గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున ఆ మృగమును జయించలేదు. కానీ అక్కడ చాలా చక్కటి మాట రాస్తాడు. చూడండి, ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలవబడిన వారు ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారు అయినందున అప్పుడు ఆ మృగాన్ని ఓడించారట. అంటే ఇప్పుడు గొర్రె పిల్లకి బలము లేదా? గొర్రె పిల్లగా ఉన్న ప్రభులకు ప్రభు అయిన రాజులకు రాజైన యేసయ్యకి అపవాదిని జయించగలిగిన అధికారం లేదా అంటే అధికారం ఉంది. కానీ తన పిల్లల చేత అపవాది గారిని తుత్తునీలుగా చేయాలని దేవుడి ప్రణాళిక. దేవుని బిడ్డ, ఆ ప్రణాళికలో దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడంటే నమ్మకమైన వారి కోసం. వారు పిలువబడిన వారు, వారు ఏర్పాట్లో ఉన్నవారు, వారు నమ్మకముగా ఉన్నవారై ఉంటే అప్పుడు దేవుడు వారి ద్వారా అపవాదిని జయించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ భక్తి జీవితాల్లో, ఈ విశ్వాస జీవితాల్లో నీకు ఎదురవుతున్న అలల చేత నువ్వు అటు ఇటు కొట్టుబడిపోయి ఏమో నా జీవితం ఏమవుతుందో, ఎటు వెళ్ళిపోతుందో, నా గమ్యం ఏంటో, నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాదు, ఇలాంటి డైలాగులు, ఇలాంటి పరిస్థితులన్నీ మన నోట్లోంచి వస్తానే ఉంటాయి. కానీ చెయ్యాల్సిన యుద్ధం ఇది కాదు. దేవుని బిడ్డ, మన ముందు రాబోయే పరిస్థితి ఉంది. ఆ యుద్ధం ఎవరితో అంటే గొర్రె పిల్లకు మృగమునకు జరిగే యుద్ధములో గొర్రె పిల్ల పక్షముగా మనం నిలబడాలి. ఆ గొర్రె పిల్ల పక్షం మనం నిలబడి అపవాదితో యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో దేవుడు మనల్ని పిలిస్తే ఇప్పుడు మనం అపవాదితో కలిసి అపవాదితో రాజ్యములో చేరిపోయి దేవుణ్ణి బాధ పెట్టడం మనకి ఎంతవరకు న్యాయం? అందుకే బైబిల్ ఏం చెప్తున్నాడు చూడండి ఏం పెట్టారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవును. చూడండి, లోకముతో స్నేహము చేయడం అంటే దాని అర్థం దేవుణ్ణి నమ్మడం కాకుండా, దేవుని నమ్మే ప్రజలతో కాకుండా, దేవుణ్ణి నమ్మని ప్రజలతో నువ్వు స్నేహం చేయడమే లోకముతో నువ్వు స్నేహం చేసినట్టు. నీతో దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎలాంటి వ్యక్తి అంటే వ్యభిచారంతో సమానం అంట. నువ్వు ఒక వ్యభిచారినివి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం నువ్వు చేయకూడదంటే ఎప్పటికీ చేయకూడదు. మరి చేయకపోతే లోకస్తులతో ఎలా ఉండాలయ్యా? ఒకవేళ వాళ్ళతో నువ్వు మాట్లాడినా, వారితో నువ్వు కలిసినా, ఉప్పు వేసినట్లుగా నీ సంభాషణ
భాష ఉండాలి. సువార్త మాత్రమే నీ నోట్లోంచి రావాలి తప్ప మరొక మాట మాట్లాడకూడదు. ఫోన్లు చేసి గంటల తరబడి మాట్లాడతారు. వాళ్ళతోటి వీళ్ళతోటి లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూనే ఉంటారు. విచిత్రం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, సంఘములో ఉన్న వాళ్ళు కూడా కలిస్తే లోక సంబంధమైన మాటలే మాట్లాడతారు. చూడండి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడినప్పుడంట దేవుని చెవి వారి యొద్దకు వచ్చి ఆలకిస్తుందట. అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడేది ఏం పెట్టారా? చూడండి, మరొక మాట మనం చూసినట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుతున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకొని పరీక్షించి మీ మనస్సు మారి నూతన ఒకటి వల్ల మీరు రూపాంతరం పొందుతారు. చూడండి, ఈ లోక మర్యాదను అనుసరించాల్సిన అవసరత నీకు లేదు. వాళ్ళు చేసినట్లుగా నువ్వు చేయడం, వాళ్ళెవరు వెళ్ళినట్లుగా నువ్వు వెళ్ళడం అసలు నీకు వర్తించదు. వాడెవడు ఏదో చేశాడని వాళ్ళు చేసినట్లుగా నువ్వు ఎలా చేస్తే నువ్వు క్రీస్తు బిడ్డవి. చూడండి, ఎస్తేరు పుస్తకంలో ఉంటది, హామాను వెళ్ళి రాజుతో మాట్లాడతాడు. ఏమనంటే, మన గుంపులో ఒక గుంపు ఉన్నారు. 3వ అధ్యాయంలో చూడండి, ఎస్తేరు పుస్తకం ఆ మాట కూడా చదువుదాం. ఎస్తేరు పుస్తకం 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానం అన్నిటిలోందు జనులు ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కాదు. ఆ గుంపు ఎవరయ్యా అంటే, నీ ఆజ్ఞను తిరస్కరించేవారు, నీకు లోబడేవారు కాదు. వారి జాతి అంతా ప్రత్యేకంగా ఉండదు. వారి విధులు, వారి పద్ధతులన్నీ సపరేట్ గా ఉంటాయి. అలాంటి వారు బ్రతకడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, నువ్వు లోకానికి వ్యతిరేకంగా బ్రతకాలంటే లోకమంతా నీకు వ్యతిరేకం అవుతుంది. వ్యతిరేకమైన మరణ శాస్త్రములే నీ పట్ల రాయబడిన నువ్వు దేవుని కోసం నిలబడితే ఆ శత్రువులతో దేవుడే వచ్చి దిగి వచ్చి సైన్యాధిపతిగా పోరాడడం మొదలు పెడతాడు. నువ్వు లోకస్తుని మీదకి మరణం వస్తుందని దేవుని పద్ధతిని, దేవుని సిద్ధాంతాన్ని, దేవుని మార్గమును విడిచిపెట్టి దేవుని తప్పుడు ద్రోవలోనికి వెళ్ళిపోతావా? లోక స్నేహం నీకొద్దు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుడు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడాలంటే నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే అంటాడు ఏమంటే, ఇరుకు మార్గమున ప్రవేశించుటకు పోరాడండి. ఇది సులువైన మార్గము కాదు క్రైస్తవ్యం అంటే. ఈ ఈజీ వే కాదు క్రైస్తవం అంటే. అది శ్రమలతో కూడింది. అనేక శ్రమలు అనుభవించి మన పరలోక రాజ్యము చేరవలసిన బాధ్యత మనకుంది దేవుని బిడ్డలారా. నువ్వు దీనికోసం సిద్ధపడుతున్నావా? నువ్వు ఎప్పుడైతే దీనికోసం సిద్ధపడతావో నువ్వు జ్ఞానంతో నడుచుకుంటావు. స్టెఫను మాట్లాడుతున్నప్పుడంట ఎవడు ప్రత్యుత్తరం చెప్పలేకపోయాడంట. అరే, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పేతురు గాని, శిష్యులు గాని, అపోస్తులు గాని వీరు చేపలు పట్టేవారు. వీరు మాట్లాడుతున్నప్పుడు ఎవడు సమాధానం చెప్పలేకపోయాడంట. ఎలా, ఎందుకు చెప్పలేకపోయారంటే వీరు జ్ఞానముతో నింపబడిన వారు, వివేచనతో నింపబడిన వారు, స్వస్థ బుద్ధి కలిగి ప్రతి విషయాల్లో ప్రతి పనిని చేసిన వారు. ఎందుకు చేశారయ్యా అంటే, వీరు లోకముతో కలిసిపోయి తమ దర్శనాన్ని, తమ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకోలేదు. వీరు తమ రక్షణ వస్త్రం కోసం తమ్మును తాము అణుచుకున్నారు. ఒక పశ్చిమలోకి వెళ్ళారు, ఒక సన్యాసి వ్రతము పాటించారు. కాబట్టి వారు రక్షణ వస్త్రాన్ని కాపాడుకోగలిగారు. ఇదిగో దేవుని చిత్తాన్ని చేయడానికి వారు సిద్ధపడ్డారు. దేవుని బిడ్డలారా, దావీదు తన పిల్లలతో చెప్తున్న మాట ఇదే. నువ్వు నీ పిల్లలతో ఏం చెప్తున్నావు? దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుని దగ్గర మొరపెట్టు, కన్నీరు కాల్చు, ఏడు, దేవుని పట్ల విశ్వాసం కలుగునని చెప్తున్నావా? వాడి అక్కడికి వెళ్ళి దొంగతనం చేయి, వీడిని తిట్టు, వాడిని కొట్టు అని ఇలాంటి పనులు నేర్పుతున్నావు నీ పిల్లలకి. దావీదు దేవుడికి ఎలా అయితే హృదయానుసారుడిగా ఉన్నాడు, తన పిల్లలు కూడా పెంచాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు కాపాడుతున్నావా దేవుని రక్షణ వస్త్రాన్ని? నువ్వు కాపాడుతున్నావా దేవుని దర్శనాన్ని? చూడండి, ఒక మాట చెబుతాను దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతున్నాను. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవాలని ఆయన వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పవరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఆ ఐగుప్తునకు వెళ్ళాను అని దేవుని వాక్యం మనం విన్నాం. చూడండి, దర్శనము కాపాడబడాలంటే ఏం చేయాలండి? దర్శనము కాపాడుకోవాలంటే ఏం చేయాలండి? ఏసీ రూమ్ లో కూర్చుంటే అవుతుందా? నీ దర్శనము కాపాడబడుతుందా? చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే, దేవుని తలాంతుల్లా కావాలండి, దేవుని వరాల్లా కావాలండి, పాట పాడాలి, ఆరాధన చేసేయాలి, వాక్యాలు చెప్పాలి, నడిపించాలి, అన్నీ చేసేయాలి. కానీ దర్శనం మాత్రం కాపాడడం అంటే ఎవరు కాపాడరు? చూడండి, మరియకి దేవుని దర్శనం ఉంది, యోసేపుకి దేవుని దర్శనం ఉంది. దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడాడు. యోసేపు హేరోదు శిశువుని చంపడానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి శిశువుని తల్లిని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపో. ఎలా మాట్లాడాడు? డైరెక్ట్ గా కనబడి మాట్లాడా? లేదండి, స్వప్నం అంట. స్వప్నం అంటే కళ. కళ అంటే ఎప్పుడు వస్తుంది? పడుకున్నాక వస్తుంది. అంటే ఎప్పుడు నిద్రపోయాడు? అర్ధరాత్రి. ఎప్పుడైతే కళ వచ్చిందో వెంటనే లేచాడు. మరియా లేపుతున్నాడు. ఏంటయ్యా అంటే, దూత నాకు కనబడ్డాడు, మాట్లాడాడు, మనం ఐగుప్తుకి పారిపోవాలంటే పద లేచి వెళ్దాం అని అంటే, ఎవయ్యా నీకు అసలు బుద్ధుందా? టైం
చూసావా? రోడ్లు ఉన్నాయా, బస్సులు ఉన్నాయా, ఆటోలు ఉన్నాయా? నేనేమో బాలింతరాలనా, చిన్నపిల్లలతోనన్నా వెళ్తాను, ఉదయం వెళ్దాంలే అని మాట్లాడిందా? వెంటనే భర్త చెప్పగానే లేచి కదిలింది దేవుని బిడ్డలారా. దేవుని దర్శనం ఉంటే నీకు ఏది వచ్చి ఊడిపడిపోదు. నీకు అన్ని అవసరతలకు సమకూర్చబడిపోవు. శ్రమల గుండా వెళ్తానే ఉండాలి. పరిస్థితులు ఎన్ని తారుమారైపోయినా సరే దూత చెప్పినట్లుగా నువ్వు వినాల్సిందే. నీకు నిద్ర వస్తుంది, పడుకోవాలని ఉంది, కానీ దేవుడు ప్రేరేపిస్తాడు, లేచి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? కాళ్ళు లాగుతున్నాయి, నడు నొప్పి వస్తుంది, ఇంకా కాసేపు పడుకుంటాను, కడుపు నొప్పుకుంది, పని చేయదు. దేవుడు ప్రేరేపణించాడంటే నువ్వు లేచి ప్రార్థన చేయాలంటే. నువ్వు ప్రార్థన ఎప్పుడైతే చేయలేదు దేవుని దర్శనం పోగొట్టుకుపోతావు. దేవుడు మాట్లాడుతున్నాడు, లే ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ స్థలం నుంచి విడిచి వెళ్ళిపో అని అడిగితే ఎంత దూరం అక్కడి నుంచి ఇక్కడికి? చరిత్ర చెబుతుంది ఆ ఐగుప్తు నుంచి కాదు, బెత్లెహేము నుంచి ఐగుప్తుకి 70 కిలోమీటర్లట. 70 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితేనా? నువ్వు అనారోగ్యంతో ఉన్నావా, ఆరోగ్యంతో ఉన్నావా, అన్ని దేవుడికి తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేవుడు వెళ్ళమన్నప్పుడు లేచి వెళ్ళాల్సింది దేవుడు, అప్పుడు దర్శనం కాపాడబడుతుంది. నువ్వు నిలబడుతున్నావా? ప్రభు కోసం ఎక్కడికి వెళ్ళమన్నాడు? మళ్ళీ ఐగుప్తు అంటే ఏంటి? శ్రమకి సాదృశ్యం, బానిసత్వానికి సాదృశ్యం, కష్టానికి సాదృశ్యం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎవడైనా అక్కడికి వెళ్తాడండి. పుట్టింది యేసుప్రభు పుట్టేసాక మళ్ళీ కష్టాలు ఎందుకు? యేసుప్రభు పుట్టాడు కాబట్టి కష్టాల్లోకి వెళ్ళాలి. నువ్వు ఆ శ్రమ అనుభవం ఉండాలి, ఐగుప్తు అనుభవం ఉండాలి. అది ప్రవచనం, అది ఆజ్ఞ. ఆ ప్రవచనం లేకపోతే, ఆ శ్రమ అనుభవం లేకపోతే పరిపూర్ణత అనేది నీకు రాదు. ఎప్పుడు వరకు ఉండాలి? నేను చెప్పే వరకు అక్కడ ఉండు. మరి సేవ ఎప్పుడు చేయాలి? అదంతా వద్దమ్మా. నీ దర్శనము కాపాడాలంటే నువ్వు ఒక నాయకుడి దగ్గర, ఒక ఆత్మీయ కాపరి దగ్గర నువ్వు లోబడి ఉండాల్సిందే. ఎప్పుడు నాకు దర్శనం ఉంది కదా, నాకు పాఠం వచ్చింది, నాకు ఆరాధన చేయడం వచ్చింది, నేను ఊపేస్తాను, స్టేజ్ ఊపేస్తానంటే పని అవ్వదు. దేవుని నడిపింపు వచ్చే వరకు నువ్వు లోబడి ఉండాల్సిందే దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. దావీదు అదే చెప్తున్నాడు, నువ్వు కాపాడయ్యా, నువ్వు కాపాడు. నీ దర్శనాన్ని కాపాడుకున్నావా? నీకు ఇవ్వబడిన ఆత్మని కాపాడుకున్నావా? దేవుని ఆత్మని కాపాడావా? దేవుని ఆత్మను నువ్వు కాపాడుకోవాలనుకుంటే ఆత్మ సంబంధమైన వాటితో నువ్వు యుద్ధం చేయాలి, కానీ శరీర సంబంధమైన వాటితో ఎలా యుద్ధం చేస్తావయ్యా? చాలా మంది అండి శరీర సంబంధమైన మనుషులతో యుద్ధం చేస్తారు తప్ప ఆత్మ సంబంధం ఆత్మతో యుద్ధం చేయరు. ఎవడైనా చిన్నగా తిడితే చాలు, వాడు తిట్టడం ఆలస్యం, మన నోట్లోంచి తుపాకీ గల నుంచి బుల్లెట్లు వెళ్ళినట్టు మాటలు తోటలాగా వెళ్ళిపోతాయి. ఇంకా నువ్వు కొట్టేవాడి వైపు చెంపేలా తిప్పగలుగుతావు. నువ్వు ఎలా సాత్వికంగా ఉన్నట్టు వాక్యం బతకాలంటే నువ్వు చావాలి. ఒక వ్యక్తి సువార్త చేయడానికి వెళ్ళాడంటే ఆ ప్రాంతంలో నరమాంస భక్షకులు ఉంటే ఒక ఆయన గమనించాడంట, జాగ్రత్త, మృగాలు వస్తే వాటిని చంపేయండి, మీ ప్రాణాలు రక్షించుకోండి. ఓ చేతిలో గన్ను, ఓ చేతిలో బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు. ఈలోగా ఎదుటి నుంచి ఒక 10 మంది నరమాంస భక్షకులు వచ్చేసారు. వారి చేతిలో బాణాలు ఉన్నాయి. వారికి సువార్త చెప్తామనేది వారు బాణాలు తీశారు. ఈ గన్ను ఎత్తి వారిని పేల్చేయచ్చు, కానీ వారిని పేలిస్తే వాక్యం చచ్చిపోద్ది. వారు సువార్త బ్రతకాలంటే నేను చచ్చిపోవాలని గన్ను అలాగే ఉంచాడు. వారు వేసిన బాణాలన్నీ గుండెలు దురుపని అలాగే పడి చనిపోయాడు. పరుగున వాళ్ళు వచ్చి చూస్తే చేతిలో గన్ను ఉంది. ఇతను ఎవరయ్యా అని చూస్తే ఈ చేతిలో బైబిల్ ఉంది. మరి బైబిల్ ఉండగా, గన్నులు అన్ని బుల్లెట్లు ఉండగా, 10 బుల్లెట్లు ఉండగా మనల్ని ఎందుకు చంపలేదు? వాక్యాన్ని బతికించాలంటే నేను చావాలి అని చెప్పి గన్ను బయటికి తీయలేదు దేని బిడ్డలారా. ఆ సంఘటన వారు చూసి నరమాంస భక్షకులు అయ్యుండి కూడా ఆ బాణాన్ని పక్కన పెట్టి వెంటనే వారు మనసు పొంది యేసు కొరకు బ్రతకడం ప్రారంభించారు. ఆ బైబిల్ని చదవడం ప్రారంభించారు. అలాగనే తమ జీవితాన్ని త్యాగాలు చేశారు కాబట్టి నేటికి దేవుని దర్శనం, దేవుని సేవ జరుగుతుంది దేవుని బిడ్డలారా. నీకులాగా నాకులాగా ఏసీలో ఫ్యాన్లో కూర్చుని ఈజీగా ఉన్నంత భక్తి వారు చేయలేదు. నీకు ఇలాంటి భక్తి నేర్పించారు కాబట్టి దీనికి అలవాటు పడిపోయి ఇదే భక్తిని చిన్న కష్టం వస్తే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. దావీదు చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు కాపాడు, నీకు అప్పగించిన దాన్ని తూచా తప్పకుండా పాటించు, అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని చిత్తమైతే ఈ వాక్యాన్ని మరి ఎప్పుడైనా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను దేవుని బిడ్డలారా. సమయం లేదు కనుక ఇక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నీ జీవితం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని దర్శనాన్ని కాపాడు, ఆయన రక్షణ వస్త్రాన్ని కాపాడు, దేవుని ఆత్మను కాపాడు. దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. దేవుడు తన చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా నిన్ను వాడుకుంటాడు. అలాంటి కృప నీకు రావాలని దేవుని సేవకుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. అలాంటి వారు ఎవరైనా నాతో పాటు ప్రార్థన ఏకీవించగలరా? ప్రభువా, నాకు నీ ఆత్మతో నింపు పని, నువ్వు ప్రార్థన చేయగలవా? అలా చేయగలిగితే నాతో పాటు ఏకీవించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో దేవుడు ఈ మాట మనకులో దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, విన్న వాక్యాన్ని మాలో ఫలింపచేయండి. ఎవరైతే విన్నారో వారు హృదయాలు 100 రెట్లుగా ఫలం కనబడినట్లు కార్యం చేయండి. అయ్యా, వారికి ఇచ్చిన దర్శనాన్ని, రక్షణ వస్త్రం వారు కాపాడుకున్నట్లు వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. వారు చేయ ప్రయత్నాలన్నీ సఫలపరచండి. అయ్యా, నీ వైపు వారు దృష్టి కలిగి, గురి కలిగి, నీ కొరకు పని చేసేవారుగా వారి జీవితాలు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నీ చేతులకు అప్పగించుకుంటే యేసు పరిశుద్ధ నామమున పేరిట ఈ ప్రార్థన పాదాల దగ్గర సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనములు.
ప్రైజ్ లార్డ్.